అన్న ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నా కదా, ఎవరు సీఎంగా అయితే మంచిది అనుకుంటున్నారు? పక్క వైఎస్ జగన్. ఎందుకు పక్క వైఎస్ జగన్ అంటున్నారు? ఎందుకంటే మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటున్నామండి. మేము మడిగి దగ్గర పచ్చకొండ మండలం. అయితే మేము మాకు పెళ్ళి 12 years అవుతుంది, 11 years అవుతుంది. అప్పుడు చంద్రబాబు హయాంలో మాకు అప్పటికైనా కూడా మాకు రేషన్ కార్డు రాలేదు. గ్రామ సచివాలయం వచ్చింది, గ్రామాలకు వచ్చింది, చాలా వచ్చినాయి. మేము ఖాళీ మా రేషన్ కార్డు పోతే గ్రామ సచివాలయం చేసుకున్నారు. ఆధార్ కార్డు తీసుకున్నాం, రేషన్ కార్డు తీసుకున్నాం, పాత తీసుకుని ఖాళీ అక్కడ పోయి తీసుకున్న తర్వాత అక్కడ ఏమైంది, ఆధార్ కార్డు తీసుకొని అప్డేట్ చేసింది. మా భార్య పేరు వచ్చింది. మాకు అదే సార్ మాకు సంతోషం. ఇంకోటి అమ్మఒడి నెంబర్ 1 వస్తుంది. మంత్ ఇయర్ కానీ 15,000 వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు పంట పొలాలు ఈ ఇయర్ వాన్లే రాకపోయా, కాలువ నీళ్ళు వచ్చాయి. కొన్ని వేల ఎకరాలు బతుకుతున్నాయి జనాభా రైతులు. అందుకని మీకు ఏం కావాలి? జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్? నెంబర్ 1 ఉన్నాయండి. వాలంటరీ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, మీకు అందరూ ఫీజర్ మెంబర్స్ కావచ్చు, ఆరోగ్య నెంబర్ 1 ఉన్నాయి, నో ప్రాబ్లం. నవరత్న పథకాలు మీకు నచ్చిన పథకం ఏంటి? ఫీజర్ మెంబర్స్, అమ్మఒడి, ఆట వాళ్ళకి, ఆరోగ్యశ్రీ. నవరత్న పథకంలో జనాల్లోకి వెళ్తున్నాయంటారా? వెళ్తున్నాయి, పక్క వెళ్తున్నాయి. ఎందుకు పోట్లంటే వచ్చే కూడా రావట్లే అంటున్నారు. 45 years 60 years 18,000 750 100 వస్తుంది. వాళ్ళు వచ్చినా కూడా రావట్లే అంటారు. అది ఎందుకు వాళ్ళకి తెలియాలి. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ గట్టి ఎలా పనిచేస్తుంది సార్? వాలంటీర్ నెంబర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, నో ప్రాబ్లం. లైన్ లేకున్నట్ల ఇంటికి వచ్చి 1 రాగానే మార్నింగ్ 6 o'clockకి వచ్చి ఇచ్చిపోతారు. సార్ వైఎస్ఆర్సీపీకి ఎన్ని టికెట్స్ రావచ్చు అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా 170 పక్క 100%. ఎందుకంటే నవరత్నాలు ఇంటికి వెళ్తున్నాయి కదా, అడిగడికి గడపగడికి ఇంటికి వెళ్తున్నాయి. దాని మించింది ఏం కావచ్చు చెప్పండి? జగన్ గారేమో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, మీ ఇంట్లో మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేయద్దు అన్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కంపల్సరీ 100% వైఎస్ఆర్ పక్క. కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారు సార్? కంపల్సరీ ఓడించగలుగుతాం 100%. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నారా లోకేష్ గారు అంటే ఆయనకి రాజకీయాలతో నో ఎంట్రీ. రాజకీయాలు ఎక్కడా లేదు. ఆయన రావడం అంటే అత్యధిక సాధ్యం కాదు. రాజకీయాల అనుభవం కూడా లేదు ఆయనకి. జగన్ అనుభవం ఆయనకి లేదు. అంతకుమించి ఏం చెప్పలేము. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చింది. అప్పటి నుంచి ముందు అయితే లేకుండా పొత్తు ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఏం చేయగలుగుతారు చెప్పండి? సీలిపోతుంది. కానీ ఒంటరి పోరాడుతున్నాడు. ఒంటరి పోరాడడం బెటరా, ఇంటికి కలిసి పొత్తడం బెటరా? అది మీకు తెలియాలి. ఈ పాలన మీ గ్రామం గట్ట అభివృద్ధి చెందిందా సార్? కంపల్సరీ అభివృద్ధి చెంది కాబట్టి చెప్పుకోగలుగుతాను. రైతులకి వాన లేకుండే వాటర్ వస్తుంది. వాటర్ వల్ల ఒకరు గుడ్డలు వేస్తున్నారు, శనగ వేస్తున్నారు, ప్లస్ మన మా బీరకాయల బండిస్ అన్ని చాలా పండిస్తున్నారు. అంతకుమించి ఏం కాదు చెప్పండి? సరే, చాలా మంది ప్రజలు చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారు. లేదు, పక్క వైఎస్ఆర్ అయితే 100%. ఓకే సార్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు జనార్దన్ సార్. సార్, ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు సీఎం అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు వచ్చిన పథకాలు అయితే జగన్వే బాగున్నాయి సార్. జగనే నెక్స్ట్ సీఎం అవుతాడు. ఖచ్చితంగా జగన్కే ప్రతి ఒక్క పథకం ప్రతి మనిషి అకౌంట్కి చేరుతుంది సార్. ఇంతవరకు చంద్రబాబు హయాంలోన ఎవరో పంచాయతీ సెక్రటరీ ఎవరో ఇస్తే నెలకి పింఛను కూడా, ఇప్పుడు వృద్ధాప్య పింఛను కూడా 1వ తేదీ వచ్చేదంటే ఆదివారం అయినా సరే వాళ్ళ ఇంటికి వచ్చి చేరుతుంది. జగనే ఖచ్చితంగా సీఎం అవుతుంది. ఎందుకు చంద్రబాబు వద్దనుకున్నారు సార్ మీరు? ఇంతకు చూసినా కదా సార్. చూసి ఇప్పుడు ఇన్ని పథకాలు లేవు. అప్పుడు ఆల్రెడీ ఒకసారి చూసినాము. మరి ఆయన అందరూ కూటమి అని అది ఇది అని. చంద్రబాబు గారు సూపర్ 6 అంటున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అట్లా సార్, సూపర్ 6 అంటున్నారు కదా చంద్రబాబు గారు, దానిపై మీ కామెంట్ ఏంటి సార్? ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నావు కదా సార్. ఇప్పుడు కంటిన్యూ అయినవే ఆయన మరి తీసుకొస్తున్నాడు. జగన్ కూడా పెడతాడు. అయితే 2,500 మహిళలకు అంటున్నాడు. రుణమాఫీ అంటున్నాడు. రుణమాఫీ పట్టిస్తా అంటున్నాడు. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి సార్. వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి? అమ్మఒడి బాగుంది సార్. అమ్మఒడి ఉంది. ఇది రైతు అదే 12,500 రైతు. ఈ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? ప్రతి మనిషికి ప్రతి అకౌంట్ పోతుంది సార్. ఇప్పుడు ఉన్న నవరత్న పథకాలు కాకుండా కొత్తగా యాడ్ అవుతే బాగుంటాయి అనుకుంటున్నారా మీరు? ఎట్లా సార్? ఇప్పుడున్న నవరత్న పథకాలు కాకుండా కొత్తగా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు?
ఇది కంటిన్యూ చేసినా కూడా వస్తాం సార్ జగన్. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? బాగుంది సార్. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి? ఎంత రాకున్నా కూడా కొద్దిగా తగ్గినా కూడా చదివితే జగన్ వస్తుంది. వాళ్ళ ముగ్గురు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నాయి కదా, వాటి వల్ల వైఎస్ఆర్సీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? వాళ్ళ గురించి ఏమంటారు సార్? మరి ముగ్గురు పొత్తులతో వస్తారు కదా, అయినా కూడా రాదు సార్. చంద్రబాబును కుప్పంలో ఓడించగలరంటారు ఈసారి? అది మన కుప్పం విషయం మనకు తెలియదు సార్. మా ఈ రాయలసీమలో అయితే ఖచ్చితంగా వచ్చేది జగన్. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ లొకేషన్ ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేస్తున్నారు కదా, ఈసారి అన్న తన సీట్ని దక్కించుకోగలరంటారా తను? చెప్పలేదు సార్. ఫైనల్గా మీరు ఎవరికి అయిపోతున్నారు సార్ ఈసారి అయితే? నేనైతే జగన్కే సార్. బాగుంటుంది. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు దివాన్. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు మీరు? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయని విధంగా ఈ ప్రభుత్వంలో చేస్తున్నాడు కదా, సంక్షేమ పథకాలు కావచ్చు ఇలాంటివన్నీ చేస్తున్నాడు కదా. ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటారు? అంటే ఇంతవరకు ఎప్పుడు ఏమీ చేయలేదు కదా ప్రజలకు. అన్ని గ్రాఫిక్స్ చూపించి ఇన్ని లక్షల కోట్ల అప్పులు అవి చూపించినాడు కానీ ఏమీ చేయలేదు కదా. అందువల్ల చాలా మంది చంద్రబాబు వస్తే ఈసారి బాగుంటుంది అనుకుంటారు, దానిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు సేమ్ ఉన్నారు గ్రాఫిక్స్ తప్ప. జగన్ వస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ నిరుద్యోగులకు కానీ మళ్ళీ ఏమైనా జాబ్స్ ఇలాంటివన్నీ వస్తాయని ఆశిస్తాను. గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు ఎప్పుడు పొందారన్నా? వచ్చింది, అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, పెన్షన్ వచ్చింది, అన్నీ వస్తున్నాయి. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు మీకు నచ్చినాయా? నచ్చినాయి. వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి? నాకు నచ్చింది అన్నీ బాగున్నాయి, ఒకటే అని చెప్పలేము లేదు. నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ గట్టి ఎలా ఉంది? బాగుంది. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అని కాకుండా డైరెక్ట్ ఇది సీఎం నుంచి డైరెక్ట్ వాలంటీర్ వ్యవస్థకే వస్తుంది కదా. ఇక్కడ ఎమ్మెల్యే అని మంత్రి అని ఇన్వాల్వ్మెంట్ ఎవరిది లేదు కదా. డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ సచివాలయం టు వాలంటీర్ టు జనాలకి వస్తుంది. ఈసారి చంద్రబాబుని కుప్పంలో ఓడించగలరంటారా? చెప్పలేం, టఫ్ ఉండొచ్చు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అంత అనుభవం లేదని నా అభిప్రాయం. ఆయన ఈసారి మంగళగిరిలో పోటీ చేస్తారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? కష్టమే. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా చెప్తారు, ఆయన సొంతంగా పోటీ చేసింటే చెప్పలేము కానీ పొత్తు ద్వారా పోయినాడు కాబట్టి కష్టమే. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నాయి కదా, వీటి వల్ల వైఎస్ఆర్సీపీ కన్నా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గదు. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటారు వైఎస్ఆర్సీపీ? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటారు? నాకు తెలిసినంత 120, 130 రావచ్చని అంచనా. ఈసారి సీఎంగా ఎవరైతే బెటర్ అనుకుంటారు? ఎవరు వస్తే ప్రజలు మంచి జరుగుతారు? జగన్మోహన్ రెడ్డి వస్తేనే. Please subscribe .news.